మెట్పల్లి పట్టణం పాత బస్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను నియోజకవర్గ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింగరావు ఆవిష్కరించారు। ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని, పార్టీ విధేయులకు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి నరసింగరావు అన్నారు। సెప్టెంబర్ 17వ తేదీన లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేస్తుందని అన్నారు। అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై నియోజకవర్గ స్థాయిలో భారీగా చేరికలవుతున్నాయని కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి నరసింగరావు అన్నారు। కార్యక్రమంలో మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జట్టి లింగం, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, 7వ వార్డు ప్రజలు పాల్గొన్నారు। Hi Congress! Hey Congress! Hi Congress! Juvadi Narasimharavu నాయకత్వం వర్ధిల్లాలి! Juvadi Narasimharavu నాయకత్వం వర్ధిల్లాలి! కృష్ణారావు నాయకత్వం వర్ధిల్లాలి! Hey Congress! Hey Congress! Hey Congress! Hey Congress! Hey నుంచి 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణకు అబ్దుల్ జాకీర్ గారు, అలాగే మజీద్ గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేసి మరి ఈరోజు పార్టీ జెండా అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది। అంటే రాబోయేది మున్సిపల్ ఎలక్షన్స్ అతి త్వరలో వస్తూ ఉన్నాయి। సమయం 4.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ అయిపోయింది। జనవరిలో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి। కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ 6 గ్యారంటీలను అమలు తీసుకెళ్లేందుకు అమలు చేసేందుకు మా పార్టీ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, 6 గ్యారంటీలు 4 గ్యారంటీలు ఆల్రెడీ అమల్లో ఉన్నాయి। ఇంకా 2 గ్యారంటీలు ఏమైతే అవి కూడా పూర్తి చేస్తామని మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది। తప్పకుండా పూర్తి చేస్తాం। మరి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పించే విధంగా రేషన్ కార్డ్స్, కొత్త రేషన్ కార్డు కూడా అతి త్వరలో కొత్త రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం, అదేవిధంగా తండ్రి కొడుకులు పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ ఉంటే ఆ ఫ్యామిలీలో పెళ్లిలై బయటికి వెళ్ళిన వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇవ్వకుంటే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చే విధంగా మా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది। దాని సెప్టెంబర్ 17న ప్రజాపాలన మళ్ళీ పెడతా ఉన్నది ప్రభుత్వం। ఎవరెవరైతే గతంలో అందుబాటులో లేక ఇక్కడ బయట దేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ పట్టణాల్లో లేని వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చి ఈ ప్రజాపాలనలో ఎవరైతే మొన్న తీసుకోలేదో అవన్నీ కూడా ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి వెళ్ళి మీరు ఎవరైతే రేషన్ కార్డు కావాలి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు, పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ అంతా కూడా మీరు అప్లై చేసుకున్నాక మీకు ఈ సంవత్సరం లోపల అందరికీ అర్హులందరికీ, ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు 3,500 ఇల్లు మంజూరు చేయడం జరిగింది। ఆ 3,500 ఇళ్లను పక్కా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అందే విధంగా ప్రయత్నం చేస్తాం।